భయపడకు. ఎప్పుడో చనిపోయాడనుకున్న నీ తమ్ముడు తిరిగి బతికొచ్చినందుకు వాణ్ణి చంపను. అసలు చంపింది నువ్వని తెలిసినా నిన్ను చంపను. కారణం నాకు జీవితాన్ని ప్రసాదించిన ఒక పెద్ద మనిషికి మాటిచ్చాను కాబట్టి. మరెందుకు వచ్చావు? ప్రియా, ఒక తండ్రి హోదాలో వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే సంతోషం, లేకపోతే శ్రేయోభిలాషిగా నేను చేయాల్సి వస్తుంది. నువ్వు బతికుండగా నేను చేయడం అంత బాగుండదు. ఈ పెళ్లి జరగదు. జరగాలి. దేవరాజ్, గతంలో ఒక ప్రేమ జంటను విడదీశావు. మళ్ళీ అలాంటి తప్పు చెయ్యకు. మర్యాదగా వీళ్ళిద్దరికీ పెళ్లి జరిపించు ప్లీజ్. కమాన్ దిలీప్. ప్రియా, నువ్వు లోపలికి వెళ్ళు. తొందరపడి ఏమైనా చేసావో నీ అకౌంట్ ఎర్లీగా క్లోజ్ చేయాల్సి వస్తుంది. ప్రియా, నువ్వు ధైర్యంగా వెళ్ళు. నా మాట కాదని నువ్వు ఆ దేవరాజు ఇంటికి వెళ్ళావంటే నాకు నా మాటకి నువ్వు ఇచ్చిన విలువేముంది? గురుగారు, నేను వెళ్ళింది దిలీప్ ప్రియాల పెళ్లి గురించి. వద్దు వద్దు, నువ్వు నాకేం చెప్పద్దు. ఇన్స్పెక్టర్, దెబ్బ దెబ్బకి ఈ డిఆర్ కూతుర్ని ప్రేమించడం ఎంత తప్పో వాడికి అర్థమవ్వాలి. లేదురా, నీకు నాకన్నా నా మాట కన్నా నీ పగే ముఖ్యంరా. వెళ్ళి వాడిని చంపుకోరా, చంపుకో. వద్దు, నన్ను అలా పిలవద్దురా. చేసుకుంటున్నాను, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో.